ఎక్సలెంట్. కోర్స్ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. కాన్సెప్ట్ చాలా బాగుంది. క్లైమాక్స్ థ్రిల్ ఉంది. సొసైటీకి మీరు ఏమని చెప్తారు? మంచి మెసేజ్ ఉందండి. ఉమెన్ ప్రొటెక్షన్ కావాలి. సార్ ఎట్లా మూవీ ఎట్లా? సూపర్ ఉంది. చాలా రమణ గారు ఎక్సలెంట్, సూపర్ చేశాడు రమణ గారు డైరెక్టర్. చాలా బాగుంది. ఇది ఇప్పుడు కాదు, ఆయన ఏదైనా 5 years చేస్తున్నారు. సూపర్ అంటే సూపర్ మూవీ. నిజంగా ఆయన కాన్సెప్ట్ చేశారు. ఎంత బాగా చేశాడు రమణ గారు డైరెక్టరు. సూపర్ అండి. నిజంగా మూవీ ఇంత బాగుందంటే ఒక స్పోర్ట్స్ గురించి చాలా బాగుంది. నిజంగా ఎక్సలెంట్ అండి. ఇది సినిమా అంటే సూపర్. రమణ గారు మా మంచి మిత్రుడు, డైరెక్టర్, చాలా మంచి మూవీ చేశాడండి. సూపర్. సొసైటీకి సినిమా ద్వారా ఏం చెప్తాను? చాలా మంచి మెసేజ్ అండి. ఇలా స్పోర్ట్స్ వరకు పిల్లలు పంపాలని కూడా భయం అనిపిస్తుంది. చాలా మందికి ఇది మెసేజ్, చాలా మంచి మెసేజ్. నిజంగా ఆయన ఇప్పుడు నడిచే సొసైటీ ప్రకారం మూవీ చేశాడు. ఎక్సలెంట్ అండి మూవీ. సార్ మూవీ ఎట్లా ఉంది సార్? ఆ మూవీ బాగుందండి, డెఫినెట్గా చూడాల్సిన చిత్రం. థ్యాంక్ యూ. ఎట్లా బాగుందమ్మా. అన్ని బాగుంది. సొసైటీకి ఏం మెసేజ్ అనుకున్నారు సినిమా ద్వారా? బాగుందండి. కాస్ట్యూమ్స్ బాగుంది. మూవీ చాలా బాగుంది. సొసైటీకి చాలా దగ్గరగా తీశారు. సో ఇదొక ఇన్స్పిరేషన్ అనమాట. కార్పొరేట్ సొసైటీ ఒకటి ఉంటుంది కదా, బాగా రిచ్ పీపుల్ ఒకరు ఉంటారు కదా. సో వాళ్ళ ముందు న్యాయం గెలవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో హార్డ్గా ట్రై చేయాల్సి ఉంటుంది. సో అంత ఈజీ థింగ్ అయితే కాదు. సో మూవీ అయితే బాగా అంటే సమాజానికి చాలా దగ్గరగా తీశారు. జనతా బార్ మూవీ సూపర్ హిట్ అన్న. డైరెక్టర్ గారు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో సమాజంలో దాని మీదే కాన్సెప్ట్ మీద తీయడం జరిగింది. అదే మనకి స్క్రీన్ మీద చూపించారు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే జనతా బార్ మూవీ చూసా. సినిమా మాత్రం మామూలుగా లేదన్నా. అంటే ప్రజెంట్ సొసైటీకి ఎలాంటి సినిమా అవసరమో అలాంటి సినిమాతోటి వచ్చేసారని డైరెక్టర్ గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. బట్ ఇలాంటి వాటి కోసం ఒక స్టోరీ రాసి ఆ స్క్రిప్ట్ ని ప్రాపర్ గా మనకు అందరికీ అర్థమయ్యేలా తీశారు. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో రమణ గారు కంగ్రాచులేషన్స్ సార్. ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టేశారు. ఎందుకంటే ఆడవాళ్ళ గురించి చాలా అంటే చాలా బాగా చూపించారు అన్న. అసలు ఎలాంటి రంగాల్లో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది చాలా స్పష్టంగా తెలియజేశారు ఈ మూవీలో. అయితే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ వీరే ప్రొడ్యూసరు, డైరెక్టరు, స్క్రీన్ ప్లే మొత్తం మేనేజ్ చూసుకున్నారు. అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరైనా డైరెక్షన్ చేయాలన్నా, ప్రొడ్యూసింగ్ చేయాలన్నా చాలా కష్టపడతారు. బట్ ఒక్కరే తన భుజాల పైన మోసుకొని సినిమా మొత్తం నడిపించారు. అండ్ అలాగే చాలా అంటే చాలా బాగా చూపించారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. పెట్టిన ప్రతి రూపాయి కూడా వర్త్ అనేలా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. అండ్ బీజిఎం కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ప్రతి ఒక్కటి బాగుందన్న. అండ్ మన లక్ష్మీరాయ్ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, అండ్ దీక్షా పంత్ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ పోలీస్ ఆఫీసర్ కూడా చాలా బాగా చేశారు. అండ్ మన శక్తి కపూర్ గారు అయితే చాలా రోజుల తర్వాత నేను చూసాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఫ్యామిలీ తోటి వెళ్ళి ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా చూడాలంటే మాత్రం తప్పకుండా ఈ సినిమాకే, జనతా బార్ సినిమాయే చూడాలనిపిస్తుందన్నా. ఎందుకంటే నేను ఒకసారి చూసా, నెక్స్ట్ మళ్ళీ మా ఫ్యామిలీతో వెళ్ళి చూస్తానా. అంత బాగుంది మూవీ మాత్రం. సో ఈ వీకెండ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ అన్న. జనతా బార్ మూవీ చూడడం జరిగింది. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. యాక్షన్ ఇంకా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఒక మూవీకి కావాలో ప్రతి ఒక్కరు కుదిరింది మూవీకి. నాకైతే ఇలా లక్ష్మీరాయ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. తన డాన్స్ అయినా సరే, ఐటమ్ సాంగ్ అయినా సరే, తన పర్ఫార్మెన్స్ మాత్రం లాస్ట్ 10 minutes మాత్రం ఎక్సలెంట్ యాక్టింగ్ అనిపించింది. మళ్ళీ ఇంకోటి అయితే ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ అయితే సెకండ్ హాఫ్ ఇంకో వేరే రేంజ్. ఒకటే డైరెక్షనే కష్టం అనుకుంటే మళ్ళీ ప్రొడ్యూసర్ గా ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని ఒక్క దగ్గర కాంప్రమైజ్ కాకుండా తీసిర్రు. పెద్ద ఆర్టిస్టులు, శక్తి కపూర్ గారు కానీ సరే, పెద్ద ఆర్టిస్టులు అందరు దీంట్లో చేయడం జరిగింది. ఈ చిన్న మూవీ కాదు. రమణ గారు డైరెక్టర్. సార్ ఒక్కోసారి రండి సార్. సార్ కంగ్రాచులేషన్స్, మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిర్రు. మూవీ మాత్రము డైరెక్టర్ కాదు, ప్రొడ్యూసర్ గా కూడా సారే చేసి ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గలేదు. లక్ష్మీరాయ్ గారు పెద్ద ఆర్టిస్ట్ వాళ్ళందరినీ డైరెక్ట్ చేసి ఒక మంచి ఫిలిం అందించారు మనకి. కంపల్సరీ మీరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి విత్ ఫ్యామిలీ తోటి. నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా, సినిమాటోగ్రఫీ అయినా, డైరెక్షన్ చాలా బాగా నచ్చింది. కంపల్సరీ మీరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. జనతా బార్
ఇది మంచి యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు మీరు. సార్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్, వాట్ ఏ డైరెక్షన్ సార్. మీరు ప్రొడ్యూస్ డైరెక్షన్ కాకుండా ప్రొడ్యూసింగ్ కూడా నాకైతే ప్రతి ఒక్క సీన్ లో కనపడదు సార్, మీకు కష్టం అనేది. చాలా మంచి మూవీ తీసారు, కంపల్సరీ ఆడియన్స్ వచ్చి చూస్తారు సార్. చూడండి, ఇది చాలా మంచి సినిమా. యాక్చువల్లీ జనతా వార్ అంటే జనాలందరూ ఏమనుకుంటుంది, ఏదో వెరైటీ అనుకుంటారు, కానీ ఆడవాళ్ళు చూడవలసిన సినిమా, ఆడవాళ్ళకి జరుగుతున్న అన్యాయాల మీద తీసిన సినిమా. ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ లేడీస్ చూడడానికి. ఈ సినిమా కోర్ట్ సీన్ గురించి ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా మళ్ళీ చూస్తారు మీరు. ఒకసారి సినిమా చూడండి, తర్వాత మీకు ఈ సినిమాలో దమ్ము ఏంటో తెలుస్తుంది. ఖచ్చితంగా జనతా వార్ అందరి సినిమా. మళ్ళీ ఆడవాళ్ళ గురించి చాలా ఏమంటారు, డైరెక్టర్ గారు ఆడవాళ్ళ గురించి ఆలోచించి ప్రతి ఒక్క రంగంలో ఎంత బాధపడుతున్నా అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ తోటి మూవీ తీసిరు. కంపల్సరీ వాచింగ్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఈ జనతా బార్ మేమైతే ఏం ఎక్స్పెక్టేషన్ తో రాలేదు, కానీ వచ్చిన తర్వాత మాత్రం చూడకుండా ఉంటే ఎటువంటి సినిమా మిస్ చేసేవాళ్ళమేమో అనిపించింది. ఎందుకంటే ఒక లేడీస్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఈ మధ్య అసలు చూడడానికి దొరకట్లేదు. దీంట్లో ఒక మంచి మెసేజ్ అయితే అందించారండి. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా ట్విస్ట్లు ఉన్నాయి, ట్విస్ట్ అండ్ టర్న్స్. కోర్ట్ సీన్ లాస్ట్ లో శక్తి కపూర్ ఇంట్రొడ్యూస్ చేయడం, దానిలో ట్విస్ట్లు ఉండడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి లేడీస్ కి మాత్రం ఒక మంచి ఓరియంటేషన్ ఉన్న సినిమా అని నేను అనుకుంటున్నాను. దీంట్లో యాక్షన్ పరంగా మన డైరెక్టర్ గారు తీసుకున్న యాక్ట్స్ అని చాలా బాగున్నాయండి. ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా తనే డైరెక్షన్ చేసి తనే డబ్బులు పెట్టి, ఎంత నమ్మకం లేకపోతే అట్లా పెట్టుంటారు అనేది నాకు ఇప్పుడు చూసిన తర్వాత అర్థమైంది. అదే విషయం. నేను మా ఆవిడతో వచ్చాను, తనకు కూడా చాలా బాగా నచ్చింది. సో షీ వాజ్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ. సో అదే విషయం అండి. థ్యాంక్ యూ. చాలా బాగుందండి మూవీ. నేను అందరు చూడవచ్చు, ఫ్యామిలీతో రండి. థ్యాంక్ యూ. ఇది జనతా బార్ అండి. జనతా బార్ అనేది చాలా మాస్ టైటిల్, కానీ ఇది మాస్ సినిమా మాత్రం అనుకోకండి, ఇది క్లాస్ సినిమా కూడా. అలాగే ముఖ్యంగా లేడీ సినిమా. ఇది ప్రతి ఒక్క లేడీ చూడాల్సిన సినిమా. అందుకే జనతా బార్ అంటే ఏ మాస్ సినిమా, కుర్రాల సినిమా అని అనుకోకండి. ప్రతి లేడీ చూడాల్సిన సినిమా, ఆడవాళ్ళంతా చూడండి. రమణ ముగిలి గారు డైరెక్టర్ చాలా బాగా తీశారు ఈ సినిమాని. అలాగే హీరోయిన్ ఆమ్నగర్ చాలా బాగా యాక్ట్ చేసింది. కోర్ట్ సీన్, లాస్ట్ కోర్ట్ సీన్ హైలైట్ అండి సినిమాకి. ఖచ్చితంగా ఆడవాళ్ళంతా క్లాప్స్ కొట్టే సినిమా ఇది. క్లాప్స్ కొట్టే సినిమా, ప్రతి లేడీస్ చూడండి సినిమాని. థ్యాంక్ యూ. ఇప్పుడే జనతా బార్ మూవీ చూడడం జరిగింది. సో లక్ష్మీరాయ్ గారి యాక్టింగ్ అండ్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ ప్రొడక్షన్స్ వాల్యూస్ కానీ, డైరెక్టర్, బీజిఎం, ప్రతి ఒక్క డైరెక్షన్ కూడా తనే చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇది ఒక మంచి మెసేజ్. ప్రతి ఒక్క ఆడవాళ్ళు అండ్ అమ్మాయిలు ప్రతి ఒక్క చూడాల్సిన మూవీ ఇది. సో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మంచి మెసేజ్ సినిమా. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దాన్ని చాలా బాగా తీశారు, చాలా ఎంగేజింగ్ గా తీసుకున్నారు. ప్రతి ఒక్కరు అంటే ఇది ఒక మాస్ టైటిల్ సినిమా అని అనుకుంటారు, కానీ ఇది ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. గుడ్ మూవీ. థ్యాంక్ యూ. జనతా బార్ మూవీ చాలా బాగుంది. ఎవ్రీవన్ కెన్ కమ్ అండ్ వాచ్. అండ్ ఎండింగ్ పార్ట్ మాత్రం సూపర్ గా ఉంది. వచ్చి చూడండి, యూ విల్ లైక్ ఇట్ డెఫినెట్లీ. అన్న ఇప్పుడే చూశాను జనతా బార్ సినిమా. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ టైటిల్ కి సినిమా స్టోరీకి సంబంధం లేదు, కానీ టైటిల్ చూసి ఏదో మాస్ సినిమా ఏదో అనుకుంటారు, కానీ కంటెంట్ మటుకు ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న ప్రతి దాంట్లో గేమ్స్ పరంగా కానీ, సినిమా ఫీల్డ్ లో కానీ, దేంట్లో అయినా ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని బాగా చూపించారనమాట డైరెక్టర్ రమణ గారు. ఒక మంచి కంటెంట్ ని తీసుకొని జనాలకు మంచి చెప్పాలని ఈ స్టోరీతో ఆయనే డైరెక్ట్ చేసి, ఆయనే ప్రొడ్యూస్ కూడా చేసి, ఎక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా ఒక మంచి క్లీన్ కంటెంట్ తో వచ్చారనమాట. నిజంగా ఒక్కొక్క సీన్ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ లక్ష్మీరాయ్ గారు చేసిన పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ సీన్స్, అట్ ద సేమ్ టైమ్ డాన్స్ పర్ఫార్మెన్స్, 2 ఐటమ్ సాంగ్స్ ఉంటాయి. ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మిగిలిన యాక్టర్స్ అందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేశారనమాట. సో త్రూఅవుట్ స్టోరీ అంతా ఫీమేల్స్ గురించి తీశారనమాట. సో తప్పకుండా ఫ్యామిలీతో వచ్చి చూడండి. ప్రతి ఒక్క క్యారెక్టర్ మిమ్మల్ని చాలా ఇంప్రెస్ చేస్తుంది అనమాట. సో ఆ క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోతారు. ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేశాం కదా, ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేశాం కదా అని అనుకుంటారు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. థియేటర్కి వచ్చి చూడండి. మ్యూజిక్ పరంగా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా, లాస్ట్ క్లైమాక్స్ అయితే ఆ కోర్ట్ సీన్స్ అయితే చాలా హైలైట్ అనమాట సినిమాకి. అందరు థియేటర్ కి ఫ్యామిలీతో వచ్చి చూడండి జనతా బార్. జనతా బార్ అనే ఒక మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి కంటే అసలు డైరెక్టర్ గురించి మాట్లాడుకోవచ్చు. రమణ గారు అన్నమాట. డైరెక్షన్ చాలా బాగుంది. అసలు
ఒక స్టోరీ ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ నాకు తెలిసినంత వరకు ఏ డైరెక్టర్ కూడా తీసుకురాలేదు. మహిళల గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్, ఒక అద్భుతమైన నిదర్శనం అనేది చూపించాడు. నిజంగా రమణ గారు ప్లీజ్ సార్ రండి సార్. అసలు సినిమా చాలా బాగా నచ్చింది భయ్య. నాకు ఈ మధ్యకాలంలో చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా నచ్చింది అనమాట. నిజంగా బ్లాక్ బాస్టర్ హిట్ ఈ ఫ్రైడే, ఇందులో డౌట్ అయితే లేదు. ఆడవాళ్ళ గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్, ఆడవాళ్ళ గురించి విలువల గురించి కానీ ఆడవాళ్ళ గురించి ప్రతిదీ కూడా నిదర్శనంగా చూపించారు. నిజంగా రమణ గారు నిజంగా సార్ సూపర్. అంటే చాలా మంది సినిమాలు అంటే వస్తాయి, చాలా సినిమాలు వస్తాయి, ఒక ఎంటర్టైన్మెంట్ కానీ ఎంటర్టైన్మెంట్ తో మాత్రం మెసేజ్ మాత్రం ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూస్తే సినిమా ద్వారా ఏదైనా నేర్చుకోవాలని ఉండాలి, కానీ సినిమా ద్వారా చెడిపోవాలనే ఉద్దేశంతో మాత్రం ఎవరు ఉండొద్దు. కానీ ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సినిమా. ఆడవాళ్ళ మీద జరిగే అఘాయిత్యాల గురించి, ఆడవాళ్ళ గురించి కానీ ఒక అద్భుతమైన మెసేజ్ తోటి నిజంగా డైరెక్టర్ రమణ గారు కానీ, అలాగే నిజంగా ఆ స్టోరీ కూడా చూస్తుంటే కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది భయ్య. అసలు ప్రతి ఒక్కరు బాయ్స్ చూసినా చూడకపోయినా కానీ ఖచ్చితంగా చెప్తున్నా, ఆడవాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ఎందుకంటే నిజంగా లక్ష్మీరాయ్ గారు క్యారెక్టర్ వైజ్ గా చూసుకుంటే ప్రతి సినిమాలో గ్లామర్ క్యారెక్టర్స్ చాలా చేసింది, కానీ ఒక మంచి కాన్సెప్ట్ తోటి, ఒక మంచి మెసేజ్ తోటి ఇంతవరకు ఏ సినిమా కూడా రాలేదు. లక్ష్మీరాయ్ కెరియర్ లో కూడా ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు. తన కెరియర్ లో ఒక మలుపురాయని కూడా చెప్పొచ్చు. చాలా బాగుంది భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇంత అద్భుతమైన అవుట్పుట్ ఇవ్వడం అనేది చాలా తక్కువ మంది డైరెక్టర్లకు మాత్రమే సాధ్యమవుతుంది. అలాగే మేము చెప్పుకోవాలంటే ఇందులో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. నిజంగా సొసైటీలో ఆడవాళ్ళ మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటే ప్రతి దానికి కూడా ఆడవాళ్ళని ఎలా ఉపయోగించుకుంటారు అనే దాని గురించి కూడా మంచి మెసేజ్ ఇచ్చారు భయ్య. క్లైమాక్స్ కంటతడి కానీ అసలు ఖచ్చితంగా కంటతడి పెట్టుకుంటారు. అలాగే లక్ష్మీరాయ్ గారి ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తున్నప్పుడు తన ఎమోషనల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా వచ్చాయి. అలాగే లొకేషన్ చూసుకున్న కెమెరామ్యాన్ గారు నిజంగా అద్భుతం అని చెప్పుకోవచ్చు భయ్య. అసలు వేరే లెవెల్లో తీసుకెళ్లారు. సినిమా అనేది ఏంటంటే చాలా రియాలిటిక్ గా చాలా దగ్గరగా అనిపించింది. మేము చెప్పుకోవాలంటే ఈ క్యారెక్టర్ వైజ్ గా ప్రతి క్యారెక్టర్ చూస్తున్నా కూడా మన సొసైటీలో జరుగుతున్న ప్రతి ఒక్కరి మీద సిచ్యువేషన్ అన్నట్టుగా చూపించారు భయ్య. చాలా బాగుంది. ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా భయ్య, లేడీస్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. లేడీస్ కోసం ఒక మంచి మెసేజ్ తోటి వచ్చింది. అంటే ఏ సొసైటీలో అంటే లేడీస్ ఏ సొసైటీలో అంటే ఎక్కడ ఉన్నా కూడా కానీ అద్భుతమైన కాన్సెప్ట్ భయ్య, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే లేడీస్ కోసం ఒక మంచి సినిమా అందించారు. ఈ సినిమా చాలా బాగుందండి. ఎంతో మంది ఆడపిల్లలు ఇంటికే పరిమితం అయ్యారు. వాళ్ళకి చాలా మోటివేషన్ ఇస్తుంది. ఈ యూత్ కంపల్సరీగా చూడాలి, మస్ట్ అండ్ షుడ్ వాచ్ అండి ఈ సినిమా. అందరూ వచ్చి ఫ్యామిలీస్ తో చూడండి. థ్యాంక్ యూ. Thank you for giving this wonderful message to us. Thank you. లక్ష్మీరాయ్ ఇన్ జనతా పార్టీ మూవీ ఇప్పుడు చూడడం జరిగింది భయ్య. మూవీ టీమ్ తో చాలా బాగా తీశారు మన డైరెక్టర్ గారు రమణ మొగిలి గారు. అండ్ సేమ్ టైం ఆయన ప్రొడక్షన్ కూడా చేశారు. అంటే ఆ కథ మీద నమ్మకంతో జనతా పార్టీ అనే మూవీ లక్ష్మీనారాయణ గారిని పెట్టుకుని ఓన్ ప్రొడక్షన్ లో, డైరెక్షన్ లో మంచి స్క్రీన్ ప్లే తో ఇంట్రెస్టింగ్ తో ఉన్నాయండి. వినోద్ యాజమాన్య గారి సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాని నెక్స్ట్ లెవెల్లో హైలైట్ చేస్తూ వచ్చాయి. త్రూఅవుట్ ద మూవీ పర్ఫార్మెన్స్ వన్ మ్యాన్ షో అన్నట్టు, వన్ ఉమెన్ షో ఇది లక్ష్మీరాయ్ గారిది. పర్ఫెక్ట్ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టు. అంటే ఈ జనరేషన్ లో ఉన్న లేడీస్ పై అంటే కైండ్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ కాంప్రమైజ్ థింగ్స్ గురించి మూవీ డిస్కస్ చేస్తుంది. ఈ మూవీలో అది బాగా తీశారండి. పిక్చరైజేషన్ కానీ, క్వాలిటీ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, స్టాండర్డ్స్ కానీ టాప్ లెవెల్లో ఉన్నాయి. ఫిల్మ్ మస్ట్ వాచ్ అండి, ఫ్యామిలీ తోటి అండ్ లేడీస్ కి మరి ముఖ్యంగా తీసుకుంటూ వచ్చి చూడాల్సిన సినిమా ఇది. జనతా బార్ మీ నియరెస్ట్ థియేటర్స్ లో రన్ అవుతుంది. పక్కా చూడండి, 100% ఫ్యామిలీ వాచ్ మూవీ. బాగుందండి, చాలా బాగుంది. యాక్టింగ్ బాగుంది. ఇస్తానండి. జనతా బార్ మూవీ చూసాను ఇప్పుడే. టైటిల్ జనతా బార్ అని పెట్టినప్పుడు ఇదేంటి టైటిల్ ఏదో వెరైటీగా పెట్టారు, బార్ అది ఇది అని చెప్పి పెట్టారు అని అనుకున్నాను. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ హాఫ్ లో అంత లక్ష్మీరాయ్ ఐటమ్ సాంగ్స్ రావడము, లక్ష్మీరాయ్ ఏదో బార్ డాన్సర్ లాగా కనిపించడం చూసి కమర్షియల్ సినిమా అనుకున్నాను. అంత కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఏంటి అని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ వచ్చిందో భయ్య, సెకండ్ హాఫ్ లో మాత్రము ఆ కోర్టు సీన్ కానివ్వండి, ఆ ముందు ఇచ్చిన ఎలివేషన్స్, ఆ ఫైట్ సీన్స్ ఏమన్నా వచ్చిందా భయ్య? ఆ లేడీస్ గురించి, ఏదైనా వర్క్ ఫీల్డ్ లో కానీ, స్పోర్ట్స్ లో కానీ లేడీస్ పడుతున్న ప్రాబ్లమ్స్ గురించి, ఆ తర్వాత ఇచ్చిన ఆ ఎలివేషన్, ఆ డైలాగ్ డెలివరీ నుంచి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అండ్ సూపర్ భయ. లక్ష్మీరాయ్ చాలా బాగా చేశారు. ప్రదీప్ రావత్ గారు కానీ చాలా బాగా చేశారు మూవీ.
చాలా బాగా తీశారు. ఎస్పెషల్లీ ఆ ఫైనల్ ఫైట్ మాత్రం సూపర్ వచ్చింది భయ. సూపర్ మాత్రం, సినిమా మాత్రం సూపర్, అంతే, చెప్పేదేం లేదు ఇంకా. ఈ మూవీ అందరూ చూడాలి. థాట్ ప్రొవోకింగ్ ఉంది అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి, థ్రిల్లింగ్ గా ఉంది. థ్యాంక్ యూ.